క్రీస్తు నామమున చేరిన మీకందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అందరం కలవలేదు కదా, పాస్టర్ గారేమో చేరిన మీకందరికీ అంటా ఉన్నారు. అంటే గృహాల్లో చేరిన మన గృహాల్లో మన గృహాలను దేవుని ఆలయంగా చేసుకొని కుటుంబంగా చేరిన మీకందరికీ లేదా మనకందరికీ శుభములు అన్న మాట తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా కుటుంబీకులందరూ తప్పకుండా మీరు కలిసి ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. గమనించండి, పరిశుద్ధ దినమందు రెండవ ఆరాధనలో పాల్పొందేవారు ఎలా ఆలయానికి వచ్చేటప్పుడు శుభ్రంగా సిద్ధంగా ఉంటారో అలా ఉండాలి. కానీ ఆలయానికి కదా వస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మన గృహాల్లో మనం ఉంటున్నాం కదా, త్వరగా చక్కగా రెండవ ఆరాధనలో వాక్యం వినడానికి మీరు సిద్ధపడి ఉన్నారు అని. సిద్ధపడి అంటే వాక్య పాటల సమయంలో, ఆరాధన సమయంలో వీటన్నిటిలో పాలు పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నమ్మి ప్రభుకు మీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వారికి కూడా, అంటే మీ ఇంటి వారికే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి కదా. అదేమో చెప్పొద్దన్నారు, ఇప్పుడు వాడికి సెకండ్లు ఇవ్వడం మర్చిపోమని చెప్పారు. ఇది నేనేదో మెడిసిన్ కోసం అని వెళ్తా ఉంటే ఒక ఆయన కారులో ఉన్నాడు, ఇంకొక ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నాడు. ఈ కారులో మోటార్ సైకిల్ ఉందండి, ఆయనకు చెయ్యి ఇస్తూ ఉంటే ఆయననేమో కారులో ఉండి ఆయన చెయ్యి ఇవ్వటం లేదు. ఈయన మోటార్ సైకిల్ దగ్గరికి తీసుకుపోయి చేయి అందిస్తూ ఉన్నాడు కదా. కొన్నిసార్లు ఈ మధ్య అవి చేయొద్దు అంటున్నారు. ఏది ఏమైనా చక్కగా ప్రైజ్ ది లార్డ్ అని మనం చెప్పొచ్చు. చక్కగా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మీ ఇంటి వారికి సంతోషంగా చెప్పండి. సమస్యలు మర్చిపోది ప్రభు వైపు మనం చూద్దాం. ఆరాధన ఆరంభించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ప్రభు కార్యాన్ని సఫలం చేయడానికి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామమును ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. సర్వేశ్వరుడవని, సర్వశక్తిమంతుడవని, సర్వాధికారివని, నమ్మదగిన దేవుడవని, భూమి ఆకాశములను సృజించిన దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క పరిశుద్ధ దినం మీరు మమ్మను సజీవ లెక్కలో చేర్చి మా ఆయుష్ను మరి యొక్క దినం మీరు పొడిగించి సర్వోన్నతుడైన దేవుని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన మన యొక్క అద్భుతమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తున్నాం. We exalt your name, O Lord Jesus. అధిక స్తోత్రార్హుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు. రెండవ ఆరాధనలో మేము ఆరంభిస్తున్నాము ప్రభు. పాటల సమయంలో, ఆరాధన వాక్య సమయంలో, కలిసి ఆరాధించే సమయంలో, వాక్యం వినే సమయంలో మాతో ఉండమని, మమ్మను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో కొన్ని పాటలు పాడి మనం ప్రభువుని స్తుతించి గణపరుద్దాం. ప్రభు మన బిడ్డలకు ఇచ్చిన తలాంతులను బట్టి వారి స్థలం, ఏదో ఒక చిన్న స్థలంలో ఆ పాటలు పాడగలుగుతున్నారు. వారి స్వరాలు ఎలా ఉన్నా వాటి స్వరాలతో మనం కూడా కలుపుదాం మన స్వరాలను. పాడాలంటే ఇష్టం లేదన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి అని కొట్టేస్తున్నారు. అందరు కొంతమంది చప్పట్లు కొడుతున్నాడు. ఏదో పాస్టర్ గారు చెప్పారు చప్పట్లు కొడదాం అనుకున్నారు. లేదు, పాస్టర్ గారు తప్పు అయిపోయింది. పాటలు పాడడానికి చాలా సంతోషంగా ఉన్నాం, మా చేతులు రెడీగా ఉన్నాయి చప్పట్లు కొట్టడానికి, పాట వింట అన్నవారు ఇప్పుడు చప్పట్లు కొట్టండి. రైట్, గుడ్. సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభుని మనం స్తుతించి గణపరుద్దాం. పాట సంఖ్య చెప్పినప్పుడు సీయోను మధుర గీతాలు మీ ఇంట్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా సీయోను మధుర గీతాలు తెరవండి. ఆ యవనస్తులతో కలిసి మనం కూడా మన కంఠాలు విప్పి మహాగణుడు, మహోన్నతుడైన ప్రభుని మనం స్తుతించి ఘనపరుస్తాం. సాంగ్ నెంబర్ 84, 84. నా ప్రాణ ప్రియుడా యేసురాజు అనే పాట పాడి అందరం కలిసి పాడదాం ఈ పాట. నా ప్రాణ ప్రియుడా యేసురాజా Thank you.
సియోను మందిర గీతాల నుంచి పాట సంఖ్య 188 188. సంతోషమే సంతోషమే సంతోషంతో స్థుతించు మనం పాట పాడాలి. దీక్షిస్తున్న ప్రతి వారం మాతో పాడాలని నిర్వహిస్తాం. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెను. క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెను.
దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజు పాట పాడు. అందరూ కలిసి మాతో పాడాలని నేను సియోను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 267 267. కన్న తల్లి చేసినప్పుడు నన్ను చేసిన విధానం కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు.
పాడడానికి చక్కని పాటలు కదా, పాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో పరిశుద్ధుడైన దేవుని ఎందుకు ఆరాధించాలి? ఆయన ఏం చేశాడు? ఆయన గొప్పతనం ఏంటిది? ఆయన మన దగ్గర నుంచి వెండి బంగారాలు అంటే వెండి బంగారాలన్నీ నావే అంటాడు. ఆయన సర్వలోకాధిపతి. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయన కోరేదంతా నేను మీ స్తుతుల మీద ఆస్తుడని అవుతాను అంటాడు. కాబట్టి ఆ స్తుతుల మీద ఆయన ఆస్తుడు కావాలంటే నీవు నేను ఆయనను ఆరాధించాలంటే చక్కని ఆరాధన సందేశం మనం వినాలి. వినడానికి సిద్ధపడదాం. దైవజనులు మన మధ్య ఉంటారు. వారు ఈ ఆరాధన సందేశాన్ని వారు మనకు అందిస్తారు. Today's worship message, let us turn to the book of Matthew chapter 1. ఈ రోజున ఆరాధన వర్తమానం నిమిత్తమై మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. And we'll read two verses 22 and 23. రెండు వచనాలు మనం చదువుకుందాం. 22, 23 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చదువుకుందాం. All this took place to fulfill what the Lord had said through prophet. The virgin shall be with child and will give birth to a son, and they will call him Emmanuel, which means God with us. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. So Lord Jesus is our Emmanuel, who is with us. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన ఇమ్మానుయేలై ఉన్నారు, అనగా ఆయన మన తోడై ఉండేటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. And he came to be with us by becoming just like us. ఆయన మనతో ఉండడానికి ఆయన మన మధ్యకి వచ్చారు. ఏ విధంగా అంటే మనలాంటి వానిగా ఆయన మన మధ్యకి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నారు. We all entered into this world as a child, and he came as a child to this world the same way. మనము ఏ విధంగా ఈ లోకంలో జన్మించినప్పుడు శిశువుల వలె మనము ఈ యొక్క లోకంలో జన్మించామో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు మనలాగా ఆయన కూడా ఒక చిన్న పిల్లవానిగా, ఒక శిశువుగా ఆయన జన్మించారు. Not only in the same way, but he took the same form like us. మనము జన్మించినట్లుగా ఆయన చిన్న పిల్లవానిగా లేకపోతే శిశువుగా జన్మించడం మాత్రమే కాదు, కానీ ఆయన మన వంటి స్వభావము కలిగినటువంటి వారుగా లేకపోతే మన వంటి రూపము కలిగినటువంటి వారుగా ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. Please turn to Hebrews chapter 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. And we'll read verse 14. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. Since the children have flesh and blood, that is we, he too shared in their humanity. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. See that phrase, he shared in our humanity. చూడండి, ఇక్కడ ఆ మాటను కనుక మనం గమనించినట్లయితే ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. And one page later in Hebrews chapter 4 verse 15. ఒక పేజీ తర్వాత కనుక మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో There the writer says that we do not have a high priest who is unable to sympathize with our weakness, but we have one who was tempted in all ways like we are. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. So the way the temptations come to us, the way we get temptations, he was also tempted, but he never sinned. He became just like us. కాబట్టి ఏ విధంగా మనము శోధించబడతామో, ఏ విధంగా మనము శోధనలకు గురవుతామో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా శోధనలకు ఆయన గురి అయ్యారు. ఆయన కూడా శోధించబడ్డారు. అయినప్పటికీ ఆయనలో పాపం అనేది ఎంత మాత్రమూ కూడా లేనే లేదు. In the book of 1 Timothy chapter 3, తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే
Verse 16, Paul calls this as a mystery. 3వ అధ్యాయంలో పౌలు దీనిని ఒక మర్మముగా చూపిస్తున్నాడు. He says that beyond all question, the mystery of godliness is great. And the first part of the mystery is this, that he was manifested in flesh. చూడండి క్షమించండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూసినట్లయితే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది, ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని పౌలు చెప్తున్నాడు. So we want to meditate, what is this so mysterious and so great about Lord being with us in flesh? కాబట్టి ఈ మర్మం ఏమిటి అనేది మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన సశరీరుడిగా లేకపోతే ఆయన రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా రావడంలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అనేది మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. Paul explains that in the book of 2 Corinthians. Go to 2 Corinthians chapter 8. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు దాన్ని వివరిస్తాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, and let us read verse 9. 9వ వచనం మనం చదువుకుందాం. Paul says, for you know the grace of our Lord Jesus, that though he was rich, yet for your sake he became poor, so that through his poverty you may become rich. 8వ అధ్యాయం 9వ వచనంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. So the mystery is this, that he was very, very rich. He was rich in power, rich in authority, and he became very, very poor when he took our form. కాబట్టి ఆ మర్మం ఏమిటి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఎంతో ధనవంతుడై ఉన్నాడు, ఆయన శక్తిలో ఎంతో గొప్పవాడై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు, ఎందుకంటే ఆయన సశరీరుడిగా మన మధ్య ప్రత్యక్షం కావాలని చెప్పి. It was not just a change of location, that coming from heaven and coming to earth, but that itself is very great, but it is a change of form. చూడండి, ఆయన తన యొక్క స్థానాన్ని ఆయన మార్చుకోవడం కాదు ఇక్కడ, అంటే పరలోకంలో ఉండేటువంటి ఆయన భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు, అది చాలా గొప్ప విషయం. అయితే ఇందులో మనం గమనించవలసినటువంటి మరొక విషయం ఏమిటంటే, ఆయన తన యొక్క రూపాన్ని ఆయన మార్చుకున్నారు. అంటే దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఒక సాధారణ మానవుడిగా ఆయన లోకంలో దిగి వచ్చారు. Billy Graham tells about this story. బిల్లీ గ్రాహం గారు ఈ కథ చెప్తూ ఉంటారు. He says that when he was a child, he had lot of fascination with ants. చూడండి, ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయనకు ఆ చీమలు అంటే ఎంతో ఆసక్తిగా ఉండేది. And in his house there were many ants. They will make ant hills. But what happens, every end of the month a person will come who will spray and all the ants will die. కాబట్టి ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ యొక్క చీమలు అనేవి పుట్టలు పెడుతూ ఉండేవి, అవి గూడ్లు కట్టుకుంటూ ఉండేవి. ప్రతి నెల ఒక వ్యక్తి వచ్చి వాటి మీద మందు చల్లేవాడు, అవి చచ్చిపోతూ ఉండేవి. And he asked his mother, what can I do? How can I warn these ants to go away from my house when that person comes? కాబట్టి ఈ బిల్లీ గ్రాహం గారు వెళ్ళి తన తల్లిని ఆయన అడుగుతూ ఉండేటువంటి వారు, ఏ విధంగా నేను ఈ చీమలకు చెప్పగలుగుతాను, ఆ మందు చల్లేటువంటి మనిషి వచ్చినప్పుడు ఈ యొక్క చీమలు అవి వాటి యొక్క పుట్టను విడిచి అవి వెళ్ళిపోయేలాగా నేను వాటికి చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పగలను అని ఆయన ఆ యొక్క తన తల్లి గారిని అడిగేటువంటి వాడు. No matter how much I speak to them, they don't understand my language. కాబట్టి నేను ఎంతగా ఆ చీమలకు చెప్పాలని ప్రయత్నం చేసినా అవి నా భాషను, నా మాటను అవి అర్థం చేసుకోలేకపోతున్నాయని తన తల్లితో చెప్పేటువంటి వాడు ఆయన. His mother said, there is only one way that ants will listen to you. కాబట్టి ఆ యొక్క బిల్లీ గ్రాహం గారి తల్లి ఈ విధంగా చెప్పారు, ఒకే ఒక విధానం ఉంది ఆ చీమలు నీ మాట వినాలనంటే. If you go into their world and become like them.
నీవు ఆ చీమలాగా మారి ఆ చీమల ఉండేటువంటి ఆ యొక్క లోకానికి నువ్వు వెళ్ళిపోయినట్లయితే, లేకపోతే చీమలాగా నువ్వు మారి ఆ చీమల్లో కలిసిపోయినట్లయితే ఆ చీమలు నీ మాట వింటాయని చెప్పారు. The difference between a human being and ant is great. కాబట్టి ఒక చీమకి ఒక మానవుడికి మధ్య వ్యత్యాసము చాలా గొప్పది. But the difference between Lord Jesus and a human is infinite. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సాధారణ మానవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కనుక చూసినట్లయితే అది అనంతమైనది, లేకపోతే ఆ వ్యత్యాసాన్ని గురించి మనము వివరించలేము. If you turn to the book of Gospel of John chapter 1, మీరు కనుక యోహాను సువార్త మొదటి అధ్యాయానికి వచ్చినట్లయితే, and John writes that in the beginning was Word, in the beginning when there was nothing. And the Word was with God, and the Word was God. He was with God in the beginning. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. Through him all things were made. Without him nothing was made. సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. So he was so great. కాబట్టి ఆయన ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు. And see verse 14, John 1:14. The word, that's the same word that became flesh, that means like us, and made his dwelling among us. He became like an ant. కాబట్టి 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ఏ విధంగా ఆ యొక్క చీమలకు అర్థమయ్యేలా చెప్పాలంటే చీమలా మారిపోవాలో, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన మధ్యకు మనలాగా ఆయన వచ్చారు. So when he became Emmanuel with us, that's very great price that he paid. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మారారో, ఆయన దాని కొరకు ఎంతో వెల చెల్లించవలసి వచ్చింది. And it shows his immense love for us. దానిలో దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ దానిలో ఆయన వెల్లడిపరిచారు. Think about it this way. Suppose you hear in the zoo, there is some chimpanzee who is in great trouble, and if some human goes and helps him, then he can be helped. చూడండి, ఈ విధంగా అనుకుందాం, మీరు ఒక జూకి వెళ్ళారు, అక్కడ ఒక చింపాంజీ చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఆ యొక్క చింపాంజీకి ఒక మానవుడు వెళ్ళి సహాయం చేస్తేనే ఆ యొక్క ఆపద నుంచి బయటపడగలడు. A human has to just go live with him for 7 days, and the chimpanzee will recover. ఆ యొక్క చింపాంజీ తో ఒక మానవుడు వెళ్ళి 7 దినములు గనక గడపగలిగినట్లయితే, 7 దినములు ఆ చింపాంజీతో కలిసి సహవాసం చేసినట్లయితే ఆ చింపాంజీ ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడుతుంది. Right? And if you hear about somebody that they left their home, they went to zoo, started staying in that cage and stayed there for 7 days. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గురించి వింటున్నప్పుడు మీకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే, ఒక వ్యక్తి, ఫలానా వ్యక్తి ఆ యొక్క చింపాంజీని రక్షించడానికి తన గృహాన్ని, తన పనిని విడిచి ఆ చింపాంజీ ఉండేటువంటి ఆ జూలోకి వెళ్ళి, ఆ బోన్లోకి వెళ్ళి ఆ చింపాంజీతో పాటు 7 దినములు అక్కడ ఉన్నాడు. There are only 2 things we can say. Either that person is out of his mind, or second, he really loves that chimpanzee. ఇలాంటి ఒక సమాచారం గనక మనం విన్నప్పుడు మనము 2 రకాలుగా ప్రతిస్పందిస్తాం. ఒకటి ఏ విధంగా అంటే, బహుశా ఆ మనిషికి పిచ్చి అయి ఉండొచ్చు, లేకపోతే మతి భ్రమించి ఉండొచ్చు అని అనుకుంటాం. లేదా రెండవది, ఆ మనిషికి చింపాంజీ అంటే చాలా ఇష్టం కాబోలు, అందుకే ఆ విధంగా చేశాడు అని అనుకుంటాం. So it's a great sign of love and sacrifice, that mystery that Lord Jesus came and became like us to be with us. కాబట్టి యేసు ప్రభువారు మన వలె మారి మన మధ్యలో మనలా జీవించడానికి ఆయన వచ్చినటువంటి ఈ యొక్క విషయంలో ఎంతో గొప్ప మర్మము దాగి ఉంది, లేకపోతే ఎంతో గొప్ప ప్రేమ అనేది దాగి ఉంది. See, I'll show you one more scripture to show how rich he was. చూడండి, మరొక వాక్యాన్ని మనం చూద్దాం, ఆయన ఎంత గొప్పవాడు లేకపోతే ఎంత ధనవంతుడిగా ఆయన ఉన్నాడు అనే దాని గురించి. Right? Paul says, right? You know the grace of God, that how though he was rich, he became poor for your sakes.
చూడండి ఆయన పౌలు చెప్పారు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను గురించి మీరు ఎరుగుతారు కదా, ఆయన ధనవంతులు అయ్యుండి కూడా తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడు అయ్యాడు అనే మాట పౌలు చెప్పారు. John chapter 12 యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ అధ్యాయము and verse 41. 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పెను. Now here John is saying that Isaiah saw somebody's glory, because in verse 39 if you read, he quotes a verse in verse 40 from the book of Isaiah. చూడండి ఈ యొక్క వచనంలో 41వ వచనంలో యోహాను యెషయా ఒక ఆయన యొక్క మహిమను చూశాడు అని చెప్తున్నాడు. మీరు గనక పై వచనాలు చూసినట్లయితే 39-40 వచనాల్లో యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఒక వాక్యాన్ని ఇక్కడ యోహాను భక్తుడు ఇక్కడ మనకు ఉటంకిస్తూ చెప్తున్నారు ఈ మాట. And here he's talking about Lord Jesus, this whole paragraph. So Isaiah in chapter 6 saw the glory of Lord Jesus before he became like us. కాబట్టి యెషయా 6వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రవక్త అయిన యెషయా యేసు ప్రభు వారి యొక్క మహిమను ఆయన చూసినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. ఆయన మనలాంటి స్వభావాన్ని లేకపోతే మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకోక మునుపు ఆయన యొక్క మహిమను ఆయన వైభవాన్ని యెషయా ప్రవక్త చూశారు. So turn to Isaiah chapter 6 to see a glimpse of how rich he was. చూద్దాం ఇప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంత ధనవంతుడుగా ఎంత గొప్పవారుగా ఆయన ఉన్నారు, ఆయన ఎంత మహిమతో నిండుకున్నటువంటి వాడుగా ఉన్నారు అనే విషయాన్ని. Isaiah chapter 6 యెషయా గ్రంథము 6వ అధ్యాయము and let's see first first 5 verses. మొదటి 5 వచనాలు మనం చూద్దాం. In the year King Uzziah died, I saw the Lord seated on a throne, high and exalted, and the train of his robe filled the temple. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. Above him were seraphs, each with 6 wings. With 2 wings they covered their face, with 2 their feet, and with the 2 they were flying, and they were calling to one another, Holy, holy, holy is the Lord God Almighty. The whole earth is full of his glory. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. At the sound of their voices the doorpost and the threshold shook, and the temple was filled with smoke. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. Isaiah said, Woe to me, I cried, I am ruined, for I am a man of unclean lips, and I live among a people of unclean lips, and my eyes have seen the King, the Lord God Almighty. అప్పుడు యెషయా ఈ విధంగా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. So you see, this who is seated on the throne, who is the King, Lord God Almighty? It is Lord Jesus. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవరు ఇక్కడ ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారంటే, ఎవరు ఆ మహిమతో నిండుకొని ఉన్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. How rich in honor he was at that time, how the angels honored him. They didn't cover their faces, they covered their feet, how they praised him in heaven. చూడండి ఆయన ఎంత గొప్ప మహిమతో నిండుకొని ఉన్నారో. ఆయన చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క దేవదూతలు 2 తమ ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారు. వారు దేవుని ఎంతో స్తుతిస్తూ గణపరుస్తున్నారు అక్కడ. How rich in power and authority he was. The dress, his robe filled the whole throne.
చూడండి, ఆయన ఎంత ప్రభావం మహిమలతో అక్కడ నిండుకొని ఉన్నారో, ఎంత గొప్ప అధికారంతో ఆయన నిండుకొని ఉన్నారో. ఆయన చొక్కాయి అంచు ఆ ఎంత ఘనముగా ఉందో, అక్కడ ఆ సింహాసనంతో పాటు అక్కడ ఆలయం అంతా కూడా ఆ యొక్క అంగి నిండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. And from that riches, he became just like us, came to earth with so much of accursed place and became just like us, cursed human beings. చూడండి, అంత గొప్ప అధికారంతోనూ అంత గొప్ప మహిమా ప్రభావములతో నిండుకునేటువంటి మన ప్రభువు ఆయన మన కొరకు, శపితమైనటువంటి మన కొరకు, శపించబడినటువంటి భూమి మీదకి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. Paul in the book of Philippians chapter 2 uses a phrase. Let's turn to Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. పౌలు ఈ విధంగా చెప్తాడు అక్కడ. He says that Lord Jesus emptied himself. Let's turn to chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన తనను తాను తగ్గించుకున్నారు అనేటువంటి మాటను చెప్తాడు పౌలు. And read verse 6 and verse 7. Verse 6 says, who was in very nature God, as we read, but he did not consider that Godhood something to keep hold of. 6వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. That when he looked at us in our condition, he said, okay, I am willing to leave this God position and God status to save these people. ఆయన మన వైపు చూసినప్పుడు, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై మన వైపు చూసినప్పుడు ఆయన ఈ విధంగా అనుకున్నారు, సరే నేను నా యొక్క ఈ యొక్క మహిమను, ఈ యొక్క వైభవాన్ని, ఈ యొక్క హోదాను నేను విడిచిపెట్టి ఈ మానవుల కోసం నేను దిగి వెళ్తాను అని ఆయన అన్నారు. Verse 7, it says, but he emptied himself, or some translation says he made himself nothing. 7వ వచనం మనం చూసినప్పుడు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును తగ్గించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాను అనగా, కొన్ని తర్జుమాలలో ఆయన తనను తాను శూన్యపరుచుకున్నారు, లేకపోతే ఏమీ కాని వానిగా ఆయన మార్చుకున్నారు. He gave up all privileges to become our Emmanuel. ఆయన తనకున్నటువంటి సమస్త విధమైనటువంటి వైభవాలన్నీ కూడా, సమస్తమైనటువంటి ఆ యొక్క హోదాలన్నీ కూడా ఆయన విడిచిపెట్టేశారు, భాగ్యాలన్నీ కూడా ఆయన విడిచిపెట్టేశారు, కేవలము మన వలె మార్పు చెందడానికి. See, if we travel to some relatives' house even to help them and adjust in their house if they are sick to help them, we think we have done a very great thing, which is we have done a good thing. చూడండి, ఒకవేళ మన బంధువుల్లో ఎవరైనా కనుక ఒకవేళ బలహీనులుగా ఉంటే, లేకపోతే వాళ్ళు ఏదైనా అవసరతలు ఉంటే వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళకి మనము వాళ్ళ యొక్క బాధలో సహాయం చేయడానికి మనము అది ఎంతో గొప్ప పని చేసినట్లుగా భావిస్తాం. అది మంచి పనే, కానీ దాని కొరకే మనం ఎంతో గొప్పగా దాన్ని భావిస్తాం. But what Lord Jesus has done is incomparable. Not just change in location from heaven to earth, but change in his form from God to human. This is a great mystery. చూడండి, యేసు ప్రభువు వారు చేసినటువంటి కార్యము గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే అది ఎంతో లేకపోతే అది పోల్చడానికి కూడా అసమానమైనటువంటి ఒక కార్యంగా అది ఉంది. ఎందుకంటే ఆయన తన యొక్క స్థానాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, అనగా పరలోకము విడిచిపెట్టి భూలోకానికి రావడం మాత్రమే కాదు, కానీ దేవునిగా ఉండేటువంటి ఆయన మానవునిగా మన కొరకు ఆయన దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనము బైబిల్ గ్రంథం నుంచి చూస్తున్నాం. See, generally, why do we change our places? Either we want better place than what we have today. We want to go to a bigger house, more comfortable house, or we change our places because we get better opportunities in the new places. Those are the reasons why we change our places. చూడండి, సాధారణంగా మానవులమైనటువంటి మనము మన యొక్క స్థలాలు మనం ఎందుకు మార్చుకుంటాం, లేకపోతే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మనం ఎందుకు మారుతూ ఉంటామంటే, మనం ఉండేటువంటి ఇంటికంటే కూడా, లేకపోతే మనం ఉండేటువంటి గృహము ఇంకా విశాలంగా ఉండాలని, లేకపోతే ఇంకా సౌకర్యవంతంగా ఉండాలని మనము వేరే ప్రదేశాలకి మనం వెళ్తూ ఉంటాం. లేదా కొత్త ప్రదేశాలకు వెళితే అక్కడ ఏదైనా అవకాశాలు వస్తాయేమో, అక్కడ ఇంకా నేను బాగుపడతానేమో అనే అటువంటి ఆలోచనతో మనము
వేరే వేరే ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం. But when Jesus changed his place, there was nothing. He just became poor. He couldn't have been richer, but he came down to make us rich, not himself rich. చూడండి, యేసు ప్రభువారి గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎంతో ధనవంతుడు, కానీ ఆయన తన యొక్క స్థానాన్ని మార్చుకున్నప్పుడు ఆయన ఇంకా ధనవంతుడు కాలేదు. ఆయన పేదవానిగా అయ్యాడు, లేకపోతే దరిద్రుడిగా అయ్యాడు. ఎందు నిమిత్తం అంటే దరిద్రతలో ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా ఆయన మార్చడానికి. And Paul says that not only he became human and then comfortably lived here on earth. ఆయన చెప్తున్నాడు కదా పౌలు, ఆయన మానవుడిగా మారి ఆయన ఎంతో సౌకర్యవంతంగా ఇక్కడ జీవించారు అని అనుకుంటున్నారేమో. ఆయన అలా జీవించలేదు. Philippians chapter 2 verse 8. And being found in appearance as a man, he humbled himself and became obedient to the death, even the death of the cross. 8వ వచనం మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. And why he did that? So that through his act we may become rich. ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడంటే, ఆయన ఆ విధంగా చేయడం ద్వారా మనము ధనవంతులము కావాలని చెప్పి. I'll just close with an illustration. There was a tribe leader in a tribe, and he was very respected leader because everything he did was right. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక తెగలో ఒక తెగ నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడిని అందరూ కూడా ఎంతో గౌరవిస్తూ ఉండేటువంటి వారు. He was a selfless leader who worked for the tribe. ఆయన నిస్వార్థపరుడుగా ఆ యొక్క తెగ కొరకు ఆయన ఎల్లప్పుడూ కూడా పాటు పడుతూ ఉండేటువంటి వాడు. And he had set some rules that those who break those rules, they will suffer 40 lashes. ఆయన కొన్ని నియమాలు ఆయన నియమించాడు. ఒకవేళ ఎవరైనా ఆ తెగలో ఆ యొక్క నియమాలు కనుక ఉల్లంఘించినట్లయితే ఆ యొక్క ఉల్లంఘించినటువంటి వారికి శిక్షగా 40 కొరడా దెబ్బలు విధించాలి అనేటువంటి తీర్పు ఆయన అమలు చేస్తూ ఉండేటువంటి వాడు. And the tribe had so much fear for those lashes that there was no crime in the tribe. Everybody followed his rules. కాబట్టి ఆ యొక్క తెగలో ఉండేటువంటి వారందరూ కూడా ఆ యొక్క శిక్షకు భయపడి ఆ నాయకుడు పెట్టినటువంటి ఆ నియమాలన్నీ కూడా తూచ తప్పకుండా వాళ్ళు పాటిస్తూ ఉండేటువంటి వారు. కాబట్టి ఆ తెగలో ఏ నేరము లేకపోతే ఏ తప్పిదం కూడా జరిగేది కాదు. And all the rules he made were for the benefit of the tribe. He said nobody should steal from each other's home. Nobody should do these things which hurt others. So the tribe was happy and they feared those lashes. కాబట్టి ఆయన నియమించినటువంటి నియమాలన్నీ కూడా ఆ తెగ యొక్క అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు ఆయన నియమాలు ఆయన ఉంచారు. కాబట్టి ఆ యొక్క శిక్షకు భయపడి ఎవరు కూడా ఏ తప్పు చేసేటువంటి వారు కారు. ఆయన పెట్టినటువంటి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరు కూడా తోటి వారిని దొంగిలించకూడదు, ఎవరు కూడా తోటి వారిని గాయపరచకూడదు, ఎవరు కూడా తోటి వారిని అవమానపరచకూడదు. ఈ విధంగా కొన్ని నియమాలు ఆయన నియమించారు. And as he was getting older, he only had one son, and that son was supposed to become the next tribe leader. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది. ఆయన ఆ తెగ నాయకుడు వృద్ధుడిగా అయ్యాడు. ఆ తెగ నాయకుడికి ఒకే ఒక కొడుకున్నాడు. ఈయన తర్వాత ఆ కుమారుడే ఆ తెగకు నాయకుడిగా కావాల్సి ఉంది. All of a sudden, one day there was a report of stealing. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒక దినమున ఎవరో దొంగతనం చేసినట్లుగా తెగ నాయకుడికి సమాచారం అందించబడింది. And an investigation was done, and it was found that it is none other but the son of tribe leader who has stolen. కాబట్టి ఆ యొక్క విచారణ జరుగుతున్నటువంటి సమయంలో తేలిన విషయం ఏంటంటే ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు కానీ తెగ నాయకుని యొక్క కుమారుడే. Now everybody wondered what the leader will do. Will he allow those lashes to fall on his son or no? ఇప్పుడు ప్రతి వారు కూడా చాలా ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క నాయకుడు తన కుమారుడే తప్పు చేశాడు కాబట్టి తన కుమారుడిని శిక్షకు అప్పగిస్తాడా లేదా అని చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. The son was put to the whipping post so that he could be lashed. ఆ యొక్క కొరడ దెబ్బలు తినడానికి ఆ యొక్క కుమారుణ్ణి తీసుకెళ్లి ఒక కొయ్యకు కట్టేశారు. కాబట్టి ఆ యొక్క కొరడాతో ఆ కుమారుణ్ణి కొట్టడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు.
But when the time came, the father went and he just covered the son. The lashes fell, but they fell on the father's back. ఎప్పుడైతే ఆ యొక్క కొరడ ఆ పిల్లవానికి లేకపోతే ఆ కుమారుడికి తగిలే సమయం వచ్చిందో తండ్రి వెళ్ళి ఆ కుమారుడిని హత్తుకున్నాడు. కొరడ కొరడ అయితే తగిలింది, కానీ అది కుమారునికి కాదు, తండ్రికి. That is what Lord Jesus did for us. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు చేసింది అదే. Not only he became our Emmanuel by changing his place, by changing his form, but he became our sin so that we can become rich and free from sin and the guilt. ఆయన మన ఇమ్మానుయేలుగా ఆయన ఉన్నారు. ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి రావడము, లేదా మన కొరకు ఆయన తన యొక్క స్వరూపాన్ని తన యొక్క రూపాన్ని ఆయన మార్చుకోవడం మాత్రమే కాదు, కానీ మన కొరకు ఆయన పాపముగా సైతం మార్చబడ్డారు. ఆయన పాపముగా మారినటువంటి కారణాన మనము పాపము యొక్క శిక్షను, పాపం యొక్క ఆ యొక్క అవమానాన్ని మనం భరించకుండా ఆయన దాని అంతటిని కూడా భరించారు. తద్వారా మనము ధనవంతులుగా మార్చబడ్డాం. What do you think about that son? How much his affection for father would have increased because of what father did for him? ఆ తండ్రి తన కుమారుని పట్ల చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి ఆ కుమారుడు తన తండ్రిని ఇంకా ఎంతో హత్తుకొని ఉంటాడు కదా. Why in the book of Revelation the redeemed and all of us sing that thou art worthy, worthy are you, O Lord, to receive all glory, honor, power, wealth. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, రక్షించబడినటువంటి సమస్త పరిశుద్ధులు కూడా దేవా నీవు అర్హుడవు, నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము పొందడానికి యుగయుగములు అర్హుడవు నీవే అని ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. Worthy is the lamb who was slain. వధింపబడిన గొర్రె పిల్ల నీవు యోగ్యుడు అని వారు కీర్తిస్తున్నారు. And others say you are worthy because you redeemed men by your blood. ఇంకా చెప్తున్నారు అక్కడ, నీవు నీ యొక్క రక్తం ఇచ్చి వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి సమస్త జనములలో మనుషులను నీవు కొన్నావు అని చెప్తున్నారు. Great is this mystery of this love. ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి యొక్క మర్మం ఏదైతే ఉందో ఇది ఎంతో గొప్పదై ఉన్నది. So as we prepare our hearts, let us worship him, and we will close by reading the same word, 2 Corinthians chapter 8 verse 9. కాబట్టి ఈ యొక్క మనము ముగించుకొని పోతూ ఉండగా మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. మనము ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం, ఆయనను ఆరాధన చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. So let's all read together. మనమందరం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. For you know the grace మన of ప్రభువైన Lord Jesus, యేసుక్రీస్తు కృపను that ఎరుగుదురు though కదా, he was ఆయన rich, ధనవంతుడై ఉండి yet for మీరు your తన sake దారిద్ర్యం became వలన poor, ధనవంతులు so కావాలని that through మీ his నిమిత్తము poverty you దరిద్రుడయ్యాను. might become rich. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనం ఆరాధించే సమయం వల్ల మనకు లేకపోయినా, ఎందుకంటే ఎవరు ఆరాధిస్తున్నారో మనకు తెలియదు. అక్కడ వింటుంటే ఆమేన్ అని చెప్తా ఉంటుంది, కానీ అందరం కలిసి ఆరాధించేవారు. ఎందుకు ఆ విధంగా మొదలుపెట్టాము సియోను మందిరంలో అంటే, ఉదయకాలం మొదటి ఆరాధనలో ఒక సహోదరులలో ఒక 4-5 సహోదరులు, ఒక 3-4 అంటే సమయం దొరికేది. రెండవ ఆరాధనలో మరి కొంతమంది ఎక్కువ మందికి. అదేవిధంగా హిందీ ఆరాధనలో కానీ సాయంకాలం ఇంగ్లీష్ తెలుగు ఆరాధన 4 ఆరాధనలు దొరికేది మనకు. మనం ఆమేనని చెప్తుంటుంది. కాబట్టి అందరం అక్కడ కలవటం లేదు. కాబట్టి విన్న వాక్య ప్రకారం మన గృహాల్లో మనమే ఆరాధిస్తాం, కలిసి ఆరాధిస్తాం. ఎందుకు? ఆ ప్రభు ఏం గొప్పతనం, వాక్యం స్పష్టంగా మన దగ్గరకు వచ్చింది కాబట్టి వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆత్మతో సత్యంతో కంఠాలు విప్పి ఆ మహాగణుడు, మహోన్నతుడు, అద్వితీయుడైన దేవుని అందరం కలిసి కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించి ఘనపరుద్దాం. ప్రభుని ఆరాధించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, విన వాక్యం ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి అన్న విషయాలు దైవజనుల ద్వారా మేము విన్నాం. నాయన, మహాఘనుడవు, మహోన్నతుడవు, సృష్టికర్తవు, ప్రేమాప్రియుడవు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, నీతి న్యాయములకు ఆధారభూతుడు, కరుణా సంపన్నుడవు, సృష్టికర్తవు,
నా కొరకు నాయన పరమును విడిచిన దేవుడు, సింహాసనమును విడిచిన దేవుడు, రక్త ధారపోసిన దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆరాధించే కృప నాకు కూడా అనుగ్రహించినందుకు స్తుతి వందనాలు. నా స్తుతి ఆరాధన మీకు జుహాపనంగా సమర్పిస్తున్నాను తండ్రి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. కొంత సమయం ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు సమయం ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో అందరం కలిసి మరి స్తుతి పాటలు, 2 స్తుతి పాటలు పాడేవారు. ఇప్పుడు కూడా పాడేవాళ్ళం మనం స్తుతి పాటలు. గడిచిన వారం కూడా అదే మాట చెప్పాను కదా. కొంచెం కూర్చొని ఉంటాం, సోఫాలో కూర్చొని ఉంటాం, చైర్లో కూర్చొని ఉంటాం, కింద ఎక్కడైనా కొన్ని ఈ స్తుతి పాటలు 2 స్తుతి పాటలు పాడే సమయంలో అందరం లేచి నిలబడదామా? ఇలా కాళ్ళ నొప్పులు ఉంటే నేను మిమ్మల్ని బలవంతం చేయటం లేదు, ఏదైనా సమస్య శరీర బలహీనత ఉంటే బలవంతం చేయటం లేదు, కానీ వీలైతే నిలబడి 2 స్తుతి పాటలు 2 3 ఎనిమిది మరి ప్రభు ఎలా నడిపిస్తే అలా పాడదాం. ఆ స్తుతి పాటలు పాడి ప్రభుని మనం స్తుతించి ఘనపరుస్తాం. ఈ పాటలు పాడే సమయంలో మీరు కూడా ఏకీభవించండి. పాటలు పాడడానికి అద్భుతమైన ఆరాధన పాటలు. ఈ పాటలు పాడే సమయంలో ఆ పరలోకపు దూతల గణం కూడా మన స్వరాలు విని వారి స్వరాలు మనతో కూడా కలిపి ప్రభువుని స్తుతించి ఘనపరచాలి. 2 లేదా 3 స్తుతి పాటలు పాడి ప్రభువుని మనం స్తుతించి ఘనపరుస్తాం. సీను మధుర గీతాల నుంచి పాఠ్య సంఖ్య 8. అన్ని నామముల కన్నా పైనామం కదంటే మన యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామం. గొప్ప నామం, సాతాను శక్తులను లయపరిచిన నామం. అతి గొప్ప నామం మనం అందరం కలిసి కీర్తిద్దాం. దాకా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము.
90 ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన పాట. Yeah.
పరిశుద్ధుడైన తండ్రి, కలిసి ఆరాధించగలిగినాం, కలిసి స్తుతి పాటలు కలిగి పాడాం. మీరు చేసిన ఉపకారములను బట్టి మా స్తుతి ఆరాధన మీకు జిహ్వాఫలంగా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 2 స్తుతి పాటలు మనం పాడగలిగినాం. రైట్, అందరూ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ప్రార్థన ఆశీర్వాదము అనేది ఒకవేళ తలంపులో వస్తూ ఉంటే, లేదంటే ఇంకా కొంచెం వాక్యం వినాలి కదా. పాస్టర్ గారు మేము ఎప్పుడు మర్చిపోమండి, మాకు బాగా తెలుసు. స్తుతి ఆరాధన అయిన తర్వాత వాక్యం ఉంటుంది, మాకు బాగా తెలుసు. వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్న మీ అందరిని బట్టి, ఆ తలంపు కలిగిన మీ అందరిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో 2వ ఆరాధనలో వాక్యం ఇవ్వడానికి సిద్ధపడ్డ దైవజనులు మన మధ్య ఇంకా ఉన్నారు. వారిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు వచ్చి సమయంలో వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. అంటే వారు వచ్చినప్పుడు మనం చూస్తాం, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పటం లేదు కాబట్టి వారు వచ్చినప్పుడు తప్పకుండా వారు ఒకవేళ చెప్పగలిగితే వారి పేరు కూడా చెప్పగలుగుతారు, లేదా సంఘస్థులకు తప్పకుండా వారి పేరు తెలుసు. వాక్యం వినడానికి చక్కగా ఏ తలంపులు మనసునకు రాకుండా కేంద్రీకరణ అంతా వాక్యం మీద ఉంచుదాం. ప్రభుని అడుగుదాం, ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు దయచే ప్రభు అని అడుగుదాం. దివ్యమైన సందేశం ప్రభు మన మధ్యకు తీసుకొని వచ్చి ఉంటుండగా, మాట్లాడే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుండగా ఆ వాక్యాన్ని మనము విందాం. ఇశ్రాయేలు ప్రజలు అన్ని చేస్తానే ఉన్నారు, కానీ దేవునికి దూరంగా అయిపోయినట్టు వాక్యం. ధర్మశాస్త్రము దేనిని సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందునే ప్రయోజనం లేకపోయింది. కాబట్టి అది నివారణ చేయబడింది, అది తొలగించబడింది. కానీ వాక్యం ఏమంటుందంటే, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టాడు. సంపూర్ణ సిద్ధి జరగలేదు గనుక, నీవు నేను మన జీవితాల్లో సరిగ్గా లేవు గనుక ప్రభు నన్ను విడిచిపెట్టలేదు అంటాం. ఆదిమ దంపతులు వారు తప్పు చేసినప్పుడు అదాము అని పిలిస్తే దాగుకున్నాను. ప్రభువుకు కోపం ఎందుకు చేశారు అని అడిగాడు. ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టక ముందర వారికి కావలసిన వాటిని వారికి అప్పగించినాడు కదా. చర్మపు వస్త్రములు వారికి ఇచ్చాడు, అయినా వారిని విడిచిపెట్టలేదు. వారు వెనువెంట ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం జీవించకపోయినా, అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, క్షణమాత్రము నేను నిన్ను విడిచిపెట్టి తిని కొద్ది కాలమే. తల్లి అయినా మరుస్తుంది కన్న బిడ్డను, కానీ నేను నిన్ను మరవను ఎడబాయను అంటావు. వాళ్ళని విడిచిపెట్టావేమో వాక్యాన్ని చదవడం. ఒకవేళ ఇదే వాక్యాన్ని చదువుకొని రండి అంటే చదవకుండా ఒకవేళ వచ్చావు, పర్వాలేదు. ప్రభు అంటాడు, నాకు మాట ఇప్పుడైనా చదువు. గడపవలసినంత సమయం గడపలేదేమో, ప్రభు అంటాడు, ఇప్పుడైనా నువ్వు గడుపు నా కుమారుడా అంటాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు జీవించకపోయినా ప్రభు వారిని ఒకవేళ చెరగా పంపించాడు, కానీ విడిచిపెట్టలేదంటావు. మరి చెర నుంచి కూడా వారిని బయటికి తీసుకొని వచ్చు. అనేక సార్లు ప్రభు కొన్నిసార్లు నీవు నేను మాట వినకపోతే ఆయన కొన్నిసార్లు దెబ్బ కొట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు పిలుస్తానే ఉన్నాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నా కార్యాలు నీకు. ప్రభువా, మా తల్లిదండ్రులను చూశాను, వాళ్ళు పొందిన శ్రమలు, బాధలు, సేవలోనికి వచ్చి కానీ కష్టాలు బాబా, ఇది కానుకలు ఇస్తాను ప్రభు, దశమ భాగం ఇస్తాను ప్రభు. చూశాడు, చూసి దెబ్బ కొట్టాడు ప్రభు. 1987లో మరణం నుంచి బ్రతికిచ్చాడు. ప్రభువా, అదే మెల్లని స్వరం, నీవు కావాలి,
నీ కుటుంబం నాకు కావాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నుకోవడం వెనుక తిరగలేదు. ప్రభు కార్యం అంటే ముందుకు వెళ్ళడమే జరిగింది, కానీ ఎప్పుడు కూడా దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం. దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్తాం. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని వారు అది నిష్ప్రాయమైనప్పుడు కూడా వారిని విడిచిపెట్టలేదు. వారిని ఒకవేళ కొన్నిసార్లు శిక్షించిన వారిని ప్రభు విడిచిపెట్టలేదు. ఒకవేళ నీవు నేను ఒకవేళ ఆయనకు దూరం అయిపోయినా ఆయన నీకు నాకు దూరమయ్యే దేవుడు కాదు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ప్రకటన గ్రంథంలో అంటాడు. ఎవడు నా స్వరమును విని తలుపు తెరుచునో నేను లోపలికి వస్తాను, జయించువాడిని నాతో కూడా సహవాసంలో నేను భోజనంలో ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధుడైన దేవుడు సర్వలోకాధిపతి దినం సుడిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో కలిసి అక్కడ ఆరాధించలేకపోయాము, నీ గృహంలోనే ప్రభు వచ్చిందిరాం. ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో ప్రభు నీతో మన దగ్గర ఫోనే లేదేమో, వాక్యం వినడానికి శ్రద్ధగా ఎవరిదాన్ని అడిగేవారు, నేను కూడా వచ్చి కూర్చుంటాను వాక్యం మీద. ఏది లేని పరిస్థితులలో ఉన్నామేమో, కానీ ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నీ సమస్యకి ఇది మధ్యలో వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రము ఆ సమయంలో బలహీనమై నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట కంటిన్యూషన్ అనేది మనం చూస్తున్నాం. దాని వెంట ప్రవేశపెట్టబడింది. ఇంకా చూడండి వాక్యంలో 19వ వచనంలో, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆ పాత నిబంధనలో వారు ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేకపోయారు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్ర ప్రకారం వారు జీవించలేక అది బలహీనమైపోయి ఎప్పుడైతే నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేసిన, కానీ క్రీస్తు శకములో ఆయనే బలి పశువుగా మన మధ్యకు వచ్చాడు. హీ బికేమ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ద సిన్ అండ్ ద మ్యాన్. మానవుడు చేసిన తప్పిదానికి, మానవుడు దేవుని మాటను నిర్లక్ష్యం చేసినందుకు, పాపము ప్రవేశించడమును బట్టి, అందుకే అంటాడు పత్రికలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము మరణమునకు దారి తీసిందని. ప్రియ దేవుని సంగమ, ఆనాడు మానవుడు ధర్మశాస్త్ర ప్రకారం జీవించక నిష్ప్రయోజనమైనప్పుడు ప్రయోజకుడైన దేవుడు ఆయనే బలి పశువుగా మన మధ్యకు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ కలగ చేయడానికి, అంతకంటే గొప్ప నిరీక్షణ నీకు నాకు కలగజేసి, నీవు నేను దూరమైపోయినా, దేవునికి దూరమైపోయినా నీవు నేను, దేవుని సహవాసానికి దూరమైపోయినా నీవు నేను, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణానికి దూరమైపోయినా నీవు నేను, పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరు తుడిచివేయబడినప్పుడు మరొకసారి మన పేరు అక్కడ ఆ గ్రంథంలో లిఖితము చేయబడ్డానికి నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఆయన తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి నీవు నేను పరమునకు చేర్చబడడానికి, కీర్తనకారుడు 90వ కీర్తనలో అంటాడు, ప్రభువా, మోషే రాస్తాడు ఆ మాట. చూడండి కీర్తన 90వ కీర్తన త్వరగా మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, త్వరగా మాటలు మనము చూద్దాం. 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా, మోషే భక్తుడు అంటాడు, అక్కడ ఫుట్ నోట్లో కూడా ఆ మాట కనిపిస్తూ ఉంటా ఉన్నది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 500వ పేజీ నంబర్ 500 పాత నిబంధనలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాసమును గురించి మోషే భక్తుడు పలుకుతా ఉన్నాడు. పరమ కనాను ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి ప్రభు తనతో మాట్లాడాడు. కానీ మోషే ఇప్పుడు అంటా ఉన్నాడు, మా నివాస స్థలము నీవే. ఎరిగి ఉన్నాడు కాబట్టే
ఈ భూమి మీద నీ యొక్క నా యొక్క ఆ యొక్క జీవితము స్వల్పకామే అని మోషే ఎరిగినాడు కాబట్టి ఆ 1000 సంవత్సరాల క్రితం ఈ కీర్తన ప్రార్థన అనే కీర్తన అతడు లిఖితం చేశాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములకు నీవే దేవుడు. నివాసము మా నివాసము నీవే, యుగ యుగములకు నీవే మా దేవుడవు. అంతేకాకుండా నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. తరతరముల నుండి నివాసం నీవే ప్రభువా, యుగ యుగాలకు ఆనాడు ప్రభువా నీవు మాతో ఉండినావు, ఈనాడు మాతో ఉంటున్నావు, రాబో దినాల్లో కూడా నీవు మాతో ఉంటావు. ప్రభు అంటున్నాడు, ఆనాడు నేను ఆదిమ దంపతులతో ఉన్నాను, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాను, ఈనాడు మీతో ఈనాడు ఉంటా ఉన్నాను, రాబో దినాలలో నిత్యత్వములో మీతో కూడా కలిసి నేను నివాసం. అది పొందాలి అంటే నీవు నేను ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగిన వారంగా ఉంటాం. మోషే భక్తుడు అంటా ఉన్నాడు, ఇదిగో యుగ యుగములకు నీవే దేవుడు, నరులారా తిరిగి రండని. ప్రియ దేవుని సంగమా, ఈ భూమి మీద మన ఆయుష్ కొద్ది కాలం. అదే మోషే భక్తుడు ఇదే కీర్తనలో అతడు రాస్తా ఉన్నాడు. 10వ వచనములో అంటాడు, 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటా ఉన్నాడు. అవి గతించిపోవును, మేము ఎగిరిపోవుదుమో. ఏంటి ఎగిరిపోతావు? నీ మట్టి శరీరం నా మట్టి శరీరం ఎగిరిపోదండి. మట్టి శరీరం మన్నైపోతా ఉంది. అందుకే ప్రసంగి భక్తుడు సొలొమోను మహారాజు అంటాడు, మన్నైనది మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం ఎగిరిపోతాం ఈ మట్టి శరీరం అయితే. అందుకే అంటాడు, గడిచిన వారం కూడా అది జ్ఞాపకం, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. ఈ మట్టి శరీరం మన్నైపోవాల్సిందే. కానీ ఈ మట్టి శరీరము మలినము లేకుండా ఎప్పుడైతే వెళ్తుందో, అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, రూపాంతరము పొందుడి. మీ జీవితంలో రూపాంతరము పొందుడి. ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటుంది నీ శరీరం? ఒకవేళ నీ శరీరం దిగులు పడుతున్నావా? నల్లగా ఉంది, ఎలా ఉంది, పొట్టిగా ఉన్నాను, పొడవుగా, ఇదిగా ఎలా ఉన్నాను, ఎవరు నన్ను చూసినారు అసహించుకుంటున్నారు. ఎలాగన్నా ఉండని, ఎవరు అసహించుకున్నా నీకు అనవసరం. అది నీ శరీరం పరిశుద్ధంగా ఉందా? నీ అవయవాలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఉంటే అది తప్పకుండా మహిమ శరీరాన్ని ఒక దినం ధరించుకుంటాం, ఎగిరిపోతాం. అక్కడ ఈ మణి నల్లగున్నావా తెల్లగున్నావా అని చూడండి, మహిమ శరీరం. అందరికీ ఒకటే విధానమైన శరీరము, మహిమ శరీరాన్ని ఎవరికి ఇస్తాడైతే, ఎవరైతే ఆ ప్రభునందు విశ్వాసం ఉంచారు, ఎవరైతే ప్రభు నాకు సమస్య ఉంది, నాకు మధ్యవర్తి కదా, ఎందుకంటే నీ యందు నేను విశ్వాసం ఉంచాను, నీ రక్తం ద్వారా నేను కొనబడ్డాను, నీవు నన్ను రాజులైన యాజక సమూహంలో నీవు నన్ను చేర్చావు, ఇదిగో ప్రభు నేను నీ మీదనే ఆధారపడుతున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావో, ఒకనాడు ఈ భూమిని నువ్వు నేను విడిచిన, ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టిన మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఆ విశ్వాసం కలిగిన కదా. వైరస్ వస్తూ ఉంటే భయం. నేను ఇద్దరు మా ఇల్లు ఇటు పక్కలో ఉంటుంది, మా ఇంటి పక్కల ఆ యొక్క కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఉంటా ఉంది. సరే బయటకు పోవటం లేదు, లోపలనే వాకింగ్ చేద్దామని వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ చేస్తూ ఆ గోడ దగ్గరికి నేను వచ్చేటప్పటికి ఒక ఆయన చక్కగా ఆయన ఆ తుమ్ము వచ్చింది, ముక్కులోంచి ఏమొస్తుంది కదా, ముక్కులోంచి ఏమొస్తూ ఉంటుంది కదా. ఒకసారి కథ కూడా చెప్పాను కదా, పాపం ఒకరికి ముక్కులో నుంచి వస్తూ ఉంటే గప్ చూపించేవాడు, ఆ ముక్కులోంచి తీసేసాడు. తర్వాత గప్చుప్ కూడా ఎంత బాగా తింటున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలు, అయ్యో అయ్యో ఆహా నా చింగుడంతా తీసేసాడు. ప్రియ దేవుని సంఘం, అది సమస్య రావచ్చు, భయం వస్తూ ఉంది, అమ్మో ఏమైపోతుందో. ఆడ చీమిడి తీసేసాడు, అది ఈయనేమైనా పడినాయి ఆ తుప్పర్లు నా దగ్గర. అదే కొంచెం అనిపిస్తుంది, అనుమానం వస్తుంది. అందుకే ఆ పక్క వాకింగ్ చేయకుండా వేరే పక్క వాకింగ్ చేయడం మొదలుపెట్టి భయం, ఏమైపోతుందో, అయ్యో ఏమైపోతుంది, ఆఖరికి ఏం చేస్తుంది ఈ వైరస్ చేసేదంతా, ఏం చేయగలుగుతుంది? నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని తీసుకొచ్చు, మన మట్టి శరీరాన్ని అది తీసేసుకుంటూ ఉండొచ్చు. ఆత్మనైతే తీసుకోదు కదా.
ఈ కరోనా వైరస్ నీ ఆత్మనైతే తీసుకోదు కదా. ఆత్మ వెళ్ళగలిగిన స్థలం ఒకటే, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన పరమ కానానే. వాడు నీ మట్టి శరీరాన్ని, ఆ వైరస్ నీ మట్టి శరీరాన్ని ఒకవేళ తీసుకొచ్చు, కానీ ఆత్మని ఎందుకు భయపడతాం? ఇద్దరం భయపడాల్సిన అవసరమే లేదు. ప్రభా, భయం భీతులను తొలగించగలిగిన దేవుడు, అందుకే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వైరస్ త్వరగా తొలగిపోవాలి నాయన. ఇదిగో మరొకసారి నీ ఆలయంలో ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలి ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు ఆ ధర్మశాస్త్రము వారు ఆ ప్రకారం జీవించలేదు కాబట్టి అది నిష్ప్రయోజనమైనప్పుడు నిరీక్షణకు ఆధారమైన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. నిరీక్షణ, దాని వెంట ప్రవేశం, శ్రేష్టమైన నిరీక్షణ, ఏ గ్రేట్ హోప్ ప్రభు మనకిచ్చినట్లు కొత్త నిబంధనలలో మనం అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమంటే దీని ద్వారా ఏం జరుగుతుంది? దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. అందుకే కీర్తనకారుడు మోషే ప్రార్థన రాస్తూ 90వ కీర్తనలో అంటాడు, ఇదిగో అది త్వరగా ఏది గతించిపోతుంది? త్వరగా ఈ మట్టి శరీరం త్వరగా గతించిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మట్టి శరీరానికి ముగింపు ఉంది. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ విశ్వాసులు, వాక్యం వింటున్న మీతోనే నేను ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు. మట్టి శరీరానికి ఒక ఫుల్ స్టాప్ ఉండొచ్చు, ఒక అంతము ఉండవచ్చు, కానీ దేవుడిచ్చిన ఆత్మకు ఆయనే ఇచ్చాడు. అందుకే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, మట్టి శరీరాన్ని కూడా ఆయన్నే చేశాడు. మట్టి శరీరాన్ని మాణిక్యంగా చేశాడు, స్వరూపాన్ని ఇచ్చాడు. ఆ జీవాత్మని నరుడు జీవాత్మ అయ్యాడు. మట్టి శరీరంతో మానవుడు చెడు పనులు చేయడమును బట్టి మట్టి శరీరము మట్టికే అప్పగించబడింది. ఆత్మ దాన్ని దయచేసాడు. సో ఆత్మకు చావు లేదు, కానీ ఆత్మకు తీర్పు. వింటున్నావా ఈ మాటలు? ఆత్మకు చావు లేదు, కానీ తీర్పు అయితే దానికి ఉంటా ఉంది. ఒక దినము తీర్పు. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు రాస్తూ అంటాడు, ఆఖరి అధ్యాయము ప్రసంగి గ్రంథం చూద్దాం ఆ మాట. ప్రసంగి గ్రంథము ఆఖరి అధ్యాయము, సామెతలు, పరమగీత ఇవన్నీ అన్న తర్వాత అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాట మనం తప్పకుండా చదవాలి. ప్రసంగి గ్రంథము ఆఖరి అధ్యాయము, అక్కడ సొలొమోను మహారాజు 12వ అధ్యాయము 13, 14 లేదా 14వ వచనం ఒకటి నేను చదువుతాను. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోని. ప్రియ దేవుని సంగమా, నేను ఎవరు చూస్తారో జీవించారు. నేను ఇప్పుడు నేను ఏం చేసినా, శరీర క్రియలు చేసిన తర్వాత అడుక్కుంటాను, తర్వాత ప్రభు దగ్గర క్షమాపణ. అందుకే ఆనాడు వాడు సమస్తాన్ని సంపాదించుకొని ప్రాణవుతాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు, ఇదంతా నీకే ప్రభు అన్నాడు. బాగానే ఉన్నది, ఇదన్నా నీ ప్రాణాన్ని నేను తీసుకుంటా ఉన్నాను. నాకే అధికారం ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈ వైరస్కి అధికారం ఒకవేళ నీ మట్టి శరీరాన్ని తీసేసుకుంటుందేమో, కానీ ఆత్మను అది తెలుసుకోలేదు. ఆత్మ దేవుని దగ్గర. కాబట్టి తీర్పు జరిగినప్పుడు నువ్వు ప్రభువుకు అంగీకారమైన జీవితం జీవిస్తే ఆ మట్టి శరీరం మన్నైపోయినా మహిమ శరీరాన్ని పొందుతావు. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. వాక్యంలోనికి వస్తాం. హెబ్రీ పత్రిక, సమయం అయిపోతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. దీని ద్వారా దేవుని యొద్దకు మనము ఏ విధంగా చేరుతా ఉన్నాం చూడండి. 20 అద్భుతమైన మాటలు అక్కడ అపోజిట్ పౌలు. ఏ సౌలైతే వాక్యానికి విరుద్ధంగా వెళ్తా ఉన్నాడు, ఏ వాక్యానికి అయితే విరుద్ధంగా అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు మార్గమున వెళ్తా ఉంటే ఆ వెలుగును చూచాడు, పడిపోయాడు. తను పడిపోయాడు, అందరూ సౌలా స్వల మెల్లని, ఎందుకు నన్ను హింసించుచున్నావు? ప్రియ దేవుని సంగమా, అనేక సార్లు నీవు నేను మార్గం తప్పిన ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు చేసిన ప్రభు పదే
ఆయన తగ్గించుకొని మరి ఆ ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టి, చయ్యా చెప్పండి పెందలకడ అంటాడు. పెందలకడనే నేను నా మాటలు వారికి వినిపించాలని ఆశ కలిగింది, కానీ వారు వినకుండా వారు పెడచెవిని పెట్టారన్న మాటలు మనం చూస్తా ఉన్నాం. దేవుని సంగమా, ఆనాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను వస్తాను అని చెప్పాడు, నా కుమారుని పంపిస్తానని చెప్పాడు. ఆయన రాకముందరే ఆ యొక్క ప్రవక్తల ద్వారా మాటలు తెలియచేయబడ్డాయి. ప్రభు నెరవేర్చడానికి ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం నిష్ప్రయోజనమైనప్పుడు నిరీక్షణ కలగజేయడానికి, ప్రభు దేవుని యొద్దకు నీవు నేను చేరడానికి. చూడండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి 22వ వచనము వరకు, పేజీ నంబరు 204. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. జాగ్రత్తగా మాటలు చూస్తూ ఉంటున్నారా? మరియు ప్రమాణము లేకుండా యాజకుడు కాలేదు, ఆ యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. He became the mediator. గడిచిన వారం ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు సైన్యానికి మధ్యలో, వారి సమస్యకు మధ్యలో వచ్చాడు. ఆనాడు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దానిని నిరీక్షణగా ఆధారముగా ఆయనే మధ్యవర్తిగా ఆయన వచ్చాడని వాక్యం. శరీరధారిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చి నివసించెను. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఎప్పుడైతే జక్కయ్యేమో పైనుంచి చూద్దాం అనుకున్నాడు, ఎట్టున్నాడో చూద్దాం అనుకున్నాడు. ఎవరు ఈయన ఎవరు ఇన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఎవరు ఈయన అనుకున్నాడు. పైకి ఎక్కాడు, ఎవరు నన్ను చూస్తానే వచ్చాడు, చెట్టు దగ్గరికి వచ్చాడు. ఓ జక్కయ్య, నీ కొరకే అయ్యా నేను ఇంటికి వస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘం, ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు. ఎంతగా తగ్గించుకున్నాడు. జక్కయ్య కొరకు ఆయన జన సమూహం ఆయనను వెంబడిస్తుంటే కూడా జక్కయ్య ఒక్కని కొరకు ఆయన చెట్టు దగ్గర నిలబడిపోయాడు. వాడు దావీదు కుమారుడా అని అరుస్తుంటే అన్నాడు, గమ్మునుండు, నీకు అధికారమే లేదు, భిక్ష అని. మరి బిగ్గరగా దావీదు కుమారుడా, యేసు నిలిచెను అన్న మాట కనిపిస్తా ఉంది. నీవు పిలిస్తే, విశ్వాసంతో పిలిస్తే, ఆయనను హృదయంలో కలిగి పిలిస్తే, ఏ సమస్య గురించి నువ్వు పిలుస్తున్నావో ఆయన సమస్యకు నీకు మధ్యలో వచ్చి నిలబడే దేవుడిగా. ఆనాడు వాడు గుడ్డివాడు పిలిస్తే నిలిచాను, అంతేకాదండో, పిలిచాను, నిలిచాడు, పిలిచాడు. ఏం కావాలి? ప్రభువా కావాలి, చూపు, అంతే ఇచ్చేశాడు. ప్రియ దేవుని సంగమా, ఆయన అడుగు వాటినల్లా ఇవ్వగలిగిన ఏకైక శక్తిమంతుడైన ప్రభువుని గురించి నేను ఉదయకాలం నీకు తెలియచేస్తా ఉంటాను. ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ గివ్ యూ అంటా ఉన్నాడు. ఆనాడు ఆ హేరోదు రాజు డాన్స్ చేసిన తర్వాత అంటాడు, సగం మట్టుకు ఇస్తాను. నేను ప్రకటించే దేవుడు ఏది కావాలన్నా సంపూర్ణంగా ఆయన ఇవ్వగలిగిన సర్వలోకాన్ని నీ కొరకు ఇచ్చిన దేవుడు, భూమి ఆకాశం. అందుకే అంటాడు ఆదిమ మానవునితో అంటాడు, ఇదిగో ఇదంతా మీ కొరకే ఏలుడి అని చెప్తే మానవుడు పడిపోయాడు. పడిపోయిన మానవుని ఆయన రక్షించాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపై ఎవరు? శ్రేష్టమైన నిబంధనకు పూట కాపు
తప్పు ఎవరైనా అది గ్రహించిన విశ్వాసిగా నువ్వు ఉంటున్నావు. ఎప్పుడు గ్రహించగలుగుతావు అంటే ఈ మహామహుడు నీకు నాకు మధ్యవర్తిగా వచ్చిన మహామహుడు నీ హృదయంలో ఉంటేనే నీవు గ్రహించగలుగుతావు. ఇటువంటి మహాగణుడు నా కొరకు మధ్యవర్తిగా వచ్చాడు, నా కొరకు తన కుమార్ని త్యాగం చేశాడని నీవు ఎప్పుడు గ్రహించగలుగుతావు అంటే ఆయన గొప్పదానని. ఎటువంటి వ్యక్తి నీ కొరకు పుట్టకపోయాడు గ్రహించావా? చూడండి, వాక్యంలోనే మనం చూద్దాం. 5 నిమిషాలు మనం ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 204వ పేజీ, కొత్త నిబంధనలు 26వ వచనం చదువుకుందామా? మీ బైబిల్ కూడా మీరు తెరవండి, మీ బైబిల్స్ మీరు తెరవండి. చూడండి 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఇంకేంటి? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు 5 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను. ఇంతవరకు ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నారు. యాక్చువల్గా అయితే 2 భాగాలు మనం చూడాలి. గడిచిన వారం నేను అనుకున్న 3 భాగాలు ఒకటిసారి చెప్పాలనుకున్నాను. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలోనే అది నా వాక్యంతో మనతో మాట్లాడాడు. ఈ దినము హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో నీ ధర్మశాస్త్రము దేనినైతే ధర్మశాస్త్రము బలహీనమైపోయింది, సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది, నిష్ప్రయోజనమైనందుకు నివారణ చేయబడినప్పుడు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దానిలో ప్రవేశపెట్టిన వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక దేవుని సంగమా, దానిని ప్రవేశపెట్టడానికి ఆయన మనకు పూటకాపయ్యాడు, మధ్యవర్తి అయ్యాడని కదా. చాలాసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉంటాను కదా. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే, ఒకవేళ ద్రవ్యం నీ దగ్గర లేకపోవచ్చు, ఎవరైనాకైనా సహాయం చేయాలంటే, ఒకవేళ నీ స్నేహితున్నా ఎవరిని ఇట్లా అడుగుతున్నారంటే వాళ్ళకి పేపర్ మీద నువ్వు సంతకం పెట్టు, నీవు మధ్యవర్తిగా ఉంటావని. ఆయన డబ్బు ఇవ్వకపోతే నేను ఇస్తానని దానికి నువ్వు ప్రూఫ్గా ఉండాలి, మధ్యవర్తిగా ఉండాలి అని సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు. మన పాపాలను తొలగించడానికి మానవునిలో సాతాను వాడు ఆ యొక్క కుయుక్తి పరుడు, మోసగాడు ఆనాడు ఆదిమ మానవుని మోసగించి, ఆదిమ దంపతులను మోసగించి వారిని ఆ యొక్క ఏదైనా తోటలోంచి బయటికి పంపించినప్పుడు మానవునికి పరమ కానాను దయచేయడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపానికి, మానవునికి ఏ పాపమైతే మానవుని దేవునికి దూరం చేసిందో ఆ పాపాన్ని తొలగించడానికి హీ బికేమ్ ఏ మీడియేటర్, ఆయన మధ్యవర్తి అయ్యాడు. ఎటువంటి దేవుడు? ఇందాక మనం చదివాము, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము, వింటున్నావా? ఆకాశ మండలం కంటే హెచ్చైన మహాఘనుడు, మహోన్నతుడు, నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకుని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణము నందునంతగా తగ్గించుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో శిలువ ధ్యానాల్లో చాలా మంది ఆ మాట మనకు, అతడు స్వరూపమైనను సొగసైనను లేనివాడు అయ్యాడు, అతని ఆయన శరీరం ఆ యొక్క దున్నబడింది అన్నమాట. అనేక విధులుగా ఆయనను హింసించారు, బాధించారు, ఆయన నోరు తెరవలు. మధ్యవర్తిగా వచ్చిన ఆయన ఏమాత్రము నోరు, పవిత్రుడైన దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, సర్వలోకాధిపతి నీ కొరకు నా కొరకు తగ్గించుకొని 6 గంటలు 3 శీలల మీద వ్రేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. క్షమాభిక్ష పెట్టాడు. పరదేశును వానికి ఆఖరి క్షణంలో వానికి ఇచ్చాడు. ఆఖరిగా అంటాడు, ఇదిగో నా కార్యాన్ని నేను జరిగించేశాను, ఇదిగో నా ఆత్మను అప్పగిస్తా ఉన్నా. ప్రియ దేవుని సంగమా, ప్రభు మధ్యవర్తిగా నీ సమస్యకు మధ్యవర్తిగా తప్పకుండా వస్తాడు. నీ అనారోగ్యాన్ని తొలగించడానికి మధ్యవర్తిగా వస్తాడు. నీ ఆర్థిక సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి మధ్యవర్తిగా వస్తాడు. కానీ ఇవన్నీ అలోకంలో జరిగేటివి.
చేస్తాడు, చేయడం కాదు తప్పకుండా. కానీ ఆయన ప్రత్యేకంగా మధ్యవర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపము నీలో నుంచి తొలగించడానికి, నిన్ను నన్ను పవిత్రులుగా చేయడానికి, మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లిఖితం చేయడానికి, మనలను పరమునకు చేర్చడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఏది కోరుకుంటావు? కొంతకాలం ఉండే యొక్క ఆరోగ్యం కోరుకుంటావా? కొద్ది కాలం ఉండే ఈ లోక భోగాల కోసం అవి కోరుకుంటావా? ప్రభా మధ్యవర్తిగా రా, వారికైతే అన్ని ఉన్నాయి, నాకు లేవు. ప్రభా నువ్వు మధ్యవర్తిగా రా, నాకు ఒక పెద్ద భవనం ఈ ప్రభా నువ్వు మధ్యవర్తిగా రా, ప్రభా నాకు ఇవి కావాలి, అవి కోరుకుంటావా? ప్రభా నీవు మధ్యవర్తిగా ఇప్పుడు వచ్చి నాలో ఉండే పాప క్రియలను తొలగించి నేను నీకు సన్నిహితంగా వచ్చి పరదైసులో నేను నీతో ఉండాలని కోరుకుంటా. ఏది కోరుకోవాలనుకున్నావు? ఇంత మహాగణుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు నీ కొరకు తన కుమారునే త్యాగం చేసి, అటువంటి గొప్ప మహాగణుని నీ కొరకు త్యాగం చేసి మధ్యవర్తిగా నీ కొరకు ఉండి నిన్ను పరమునకు చేర్చాలని ఆశ కలిగినప్పుడు నీవు ఆ ప్రభువుతో కలిసి నిత్యత్వంలో ఉండాలని నీవు ఆశిస్తా ఉన్నావా? పాపి పరమునకు వెళ్ళాలి అంటే ఆయన నీ కొరకు నా కొరకు మధ్యలో వేలాడాలి. పాపి పరమునకు చేరాలి అంటే ఆయన నరవతారిగా ఉండి ఆయన శరీరం నలగగొట్టబడాలి, విరగగొట్టబడాలి. పాపి పరమునకు చేరాలి అంటే పరిశుద్ధమైన రక్తము, కోడల యొక్క రక్తము మానవుని పాపములను పరిశుద్ధపరచదు. కాబట్టే ఆయనే బలి పశువు అయిపోయాడు. పాపిలో నుంచి పాపము తొలగించబడే పవిత్రుడై పరలోకానికి మానవుడు వెళ్ళాలి అంటే రక్తము చిందించబడాలి. అందుకే నరరూపి అయ్యాడు ఆయన, అందుకే నరరూపము దాల్చాడు, అందుకే తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. అందుకే నీ కొరకు నా కొరకు మనం చేసిన ఆ తప్పిదాల కొరకు, ఆ తలంపుల కొరకు ముళ్ళ కిరీటం తల మీద, చేతులలో శీలలు, కాలిలో పొడుగాటి శీల, ఆ ప్రక్కలో గాయం, ఇవన్నీ ఎందుకంటే మన సర్వ శరీరాన్ని పరిశుద్ధపరచడానికే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ప్రతి అవయవం నుంచి రక్తం చిందించాడు. ఈ రక్తంలో నీ పాపములు శుద్ధి చేసుకున్న విశ్వాసిగా ఉన్నావా? ప్రభుని అడిగావా? ప్రభువా నీవు మధ్యవర్తిగా వచ్చావు, పూటకాపోయావు నా కొరకు, అయినా నేను నిన్ను నిర్లక్ష్యం చేసి నిన్ను అంగీకరించాను, కానీ మరి ఒకసారి నీ నుంచి దూరం అయిపోయాను. వాక్యం విన్నానే కానీ ఆ వాక్యము ఆ ప్రక్కలో పడిన త్రోవ పక్కల పడిన విత్తనంగానే ఉండిపోయింది నా జీవితం. నేను వాక్యాన్ని విన్నానే కానీ ఆ ముండ్ల పొదలో ఉన్న ఆ విత్తనం వల్ల ఫలించానే కానీ అనగొట్టబడ్డాను. ఇది నా ప్రభువా అడుగుతున్నాను, నా కొరకు మధ్యవర్తిగా వచ్చి ప్రాణత్యాగం చేసిన నీవు నిరంతరము నాలో ఉండాలని ఆశిస్తా ఉన్నాను. నాలో నీవు నిరంతరం ఉండాలంటే నిరంతరము నా శరీరంలో ఉండే పాపక్రియలతో బయటికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్రభువా చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు పాస్టర్ గారు, అన్ని రెగ్యులర్గా అన్నీ చేస్తానే ఉన్నాను, అన్నీ చేస్తానే ఉన్నావు, కానీ నీకు ప్రభువుకు నీ కొరకు మధ్యవర్తిగా వచ్చిన ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నావా? ఉంటేనే అక్కడికి చేర్చము. స్పష్టంగా మాట ఉంటుంది 19వ వచనంలో, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చేరుతానన్న విశ్వాసం కలిగి ఉన్నావా? ఒకవేళ ఈ దినమే నీవు నేను భూమిని విడవలసి వస్తే మరుక్షణం నీ ఆత్మ దేవుని దగ్గరికి, నీ మట్టి శరీరాన్ని ఏ విధంగా పూడుస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు. ఏ విధంగా నీ నా భూస్థాపన జరుగుతుందో నాకు తెలియదు, నీకు తెలియదు. కానీ నీవు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటే నీ ఆత్మ ఎలా ప్రభు దగ్గరికి వెళ్తుందో నువ్వు ఎరిగి ఉన్న విశ్వాసిగా ఉంటావు. ఒకవేళ ఇది వాక్యం ద్వారా బలపరచబడింది. నీలో ఏవైనా బలహీన మధ్యవర్తిగా వచ్చిన దేవుడు, ఒకవేళ మధ్యలోనే ఆయనను విడిచిపెట్టావేమో నాకు తెలియదు. మధ్యవర్తిగా వచ్చి త్యాగం చేసిన దేవుని మధ్యలోనే నీ విశ్వాసంలోంచి పక్కకు వెళ్ళిపోయాము, నీ నిరీక్షణలోంచి పక్కకు వెళ్ళిపోయాము, నీ ఆత్మీయ జీవితంలోంచి పక్కకు వెళ్ళిపోయాము. కానీ ప్రభు అయితే పక్కకు వెళ్ళలేదు. ఆయనే నీ హృదయ ద్వారం దగ్గరనే ఉంటున్నాడు, తట్టుతా ఉన్నాడు, కుమారుడా కుమార్తె అని వాడు అనుకున్నాడు. అయిపోయింది, ఇంకా ఏమున్నది నాకు. అప్పుడు గుర్తొచ్చాడు వాడి తండ్రి. అయ్యో నా తండ్రి ఇంట, అయ్యో అందరు ఎంత సంతోషంగా ఉన్నారు. అంతే, పరుగులు తీశాడు. తండ్రి కాచుకొని ఉన్నాడు. వచ్చాడు, తండ్రి పరిగెత్తుతా వస్తా ఉన్నాడు, కుమారుడు పరిగెత్తుతూ వస్తాడు. కౌగలించుకున్నాడు, ఇంటికి తీసుకొని వెళ్ళాడు, వస్త్రాలు మార్చేశాడు, విందు చేశాడు.
ఆ ప్రభు నీ హృదయం ద్వారా నువ్వు ఆయనకు దూరం అయిపోయావు, నువ్వు ఆయన విడిచిపెట్టావమ్మా, నిరీక్షణకు దూరం అయిపోయావు, విశ్వాసానికి దూరం అయిపోయావమ్మా, ప్రభు దగ్గర సమయం గడపడానికి దూరం అయిపోయావు. ప్రభు అంటారు, వచ్చేయి, నేను నీ దగ్గరికే ఉన్నాను, నీ హృదయ ద్వారం దగ్గరనే ఉన్నా, నువ్వే తెరవాలి అంటే నేను లోపలికి వచ్చేస్తాను. ఇదిగో వాడు నీలో ఉంటే నేను ఎట్లా వస్తాను, శరీర క్రియలు ఉంటే నేను లోపలికి ఏ విధంగా వస్తాను, శరీర క్రియలు ఉంటే నేను లోపలికి రాలేను. నేను ఆత్మ ఫలం నీలో ఫలించాలి అంటే నీవు శరీర క్రియలకు దూరం వెళ్ళి చంపేసినావు. అయినా నీలో ఉన్నాయని నేను చెప్పటం లేదు, ఏ ఒక్కటి ఉన్నా కదా, శరీరంలో ఎక్కడ ఒక చిన్న గాయం అయిపోయినా, కాల్లో గాయం కావచ్చు, చేతిలో కావచ్చు, ఎక్కడైనా శరీరం అంతా నొప్పితో ఉంటా ఉంది. అదేవిధంగా శరీర క్రియ ఏదైనా నీలో ఉంటే అది నిన్ను ప్రభువు నుంచి దూరం చేయి. ఎందుకు దాన్ని తొలగించుకోకూడదు? మధ్యవర్తిగా వచ్చిన దేవుడు ఇదమంటా ఉన్నాడు, నీ కొరకే వచ్చాను కదా, నీ కొరకే తగ్గించుకున్నాను కదా, నిన్ను పరము చేర్చడానికే కదా నేను వచ్చింది. నేను తిరిగి మృత్యుంజయుడైన తిరిగి లేచాను, ఆరోహణం వెళ్ళిన నేను తిరిగి వస్తాను, నీ కొరకు నేను వస్తాను. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి రానయ్యుంటున్న దేవుడు. విశ్వసిస్తావా? బలహీనతలు ప్రభు దేవస్థానం చేసుకుంటాం. ఇంకో వాక్యాన్ని మనం ముగించలేకపోయాం. ఆఖరిగా ఏ విధంగా ఆ యొక్క అపవాది, వాడు ఆ ఘట సర్పము, అపవాది, ఆది సర్పము, వారు ఏ విధంగా మన మీదికి వచ్చినప్పుడు ప్రభు మధ్యవర్తిగా ఎలా ఉంటాడు, ఆ విషయాన్ని ప్రభుత్వ మీద మరి ఒక వారం మనం ధ్యానిస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడాలని తలస్తా ఉంటున్నా. ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేదు, నిష్ప్రయోజనమైపోయాడు. నిరీక్షణకు ఆధారభూతుడిగా నిన్ను నన్ను పరము చేర్చడానికి ఆయన పూట కాపయ్యాడు. He became the mediator. There is no authority for you to go to him, for you and for me to go to the everlasting kingdom. నిత్యత్వంలో పోవడానికి మనకు అధికారమే లేకుండా ఉండింది. సాతాను నిన్ను నన్ను పాపంలో బంధించేశాడు, అగ్నిగుండ వారసులుగా చేశాడు. కానీ మధ్యవర్తిగా వచ్చి ఆయన దాన్ని తొలగించి వేశాడు, బంధకముల నుంచి విడిపించేశాడు. ఈ మహామహుడు నీ హృదయంలో ఉన్నాడా? పూటకాపైన దేవుడు నీ హృదయంలో ఈనాడు నివసిస్తున్నాడా? నీ హృదయము దేవునికి ఆలయంగా ఉందా? ఈ మటి శరీరాన్ని నేను విడుస్తాను కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని నిరీక్షణ ఉందా? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు లిఖితమైంది అని నిరీక్షణ కలిగి ఉన్నావా? చెప్పగలుగుతావా? అంతే దినమందు ఆ బూర ఊదబడినప్పుడు నేను కూడా చేరి ఉంటాను అన్న నిరీక్షణ కలిగిన విశ్వాసిగా ఈ వాక్యం వింటా ఉన్నావా? లేదా ఇంకా నీలో భయభీతులు ఉంటున్నాయి? భయపడవలసిన అవసరం నీ కొరకే కదా, నా కొరకే ఆయన పూటకాపై త్యాగం చేశాడు. రక్షింపబడ్డావేమో, ప్రభువుకు సమీపంగా ఉండినావు, కానీ లోకాశలు ఒకవేళ లోకం వైపు తిప్పితే ప్రభువా నన్ను క్షమించు, నీకు దూరం అయిపోయాను, పూట కాపైన నిన్ను నేను విడిచిపెట్టాను. నీకు దూరం అయిపోతే పరలోకానికి దూరం అయిపోతాను ప్రభువా, నీకు దూరం అయిపోతే నీ సన్నిధికి దూరం అయిపోతాను, నీకు దూరం అయిపోతే జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడుతుంది, నీకు దూరం అయిపోతే ఆ బంగారు వీధుల్లో నేను తిరగలేను ప్రభువా, నీకు దూరం అయిపోతే గొర్రెపిల్ల వివాహస్తులే ఉండలేను ప్రభువా. మా ప్రభువా నాయన నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో మరొకసారి నీ కౌగిల్లోనికి రావాలని ఆశిస్తున్నాను. ఇంకా ఇంతవరకు రక్షణ అనుభవం లేదా? నేడే నీకు రక్షణ దినం, వచ్చే దినం ప్రభు దగ్గరికి ఆయన చేతులు జాచి నిన్ను ఆహ్వానించాలని ఆశిస్తున్నాను. ఇంతగా ప్రేమించిన దేవుడు కేవలం నీ కొరకు ఈ దినం ఎదురు చూస్తున్నాడు. వాక్యం నిన్ను స్పందించి ఉంటే
ప్రభు దగ్గర నువ్వు క్షమాపణ కోరింటి ఎందుకు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లి. మీ నామము గణపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడు, మహోపకారి, నమ్మదగిన సహాయకుడవు, నీకు వందనాలు. మధ్యవర్తిగా వచ్చిన దేవుడు, యు బికేమ్ ద మీడియేటర్. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ప్రాణ త్యాగం చేశావు. నలగగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు. మధ్యలో మా కొరకు వ్రేలాడి రక్తం కార్చి మమ్మను కొన్న దేవుడవు, కన్న దేవుడవు నాయన. నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బలహీనులైనకు దూరం అయిపోయారో వారు, ఎంతమంది అయితే మరొకసారి మీతో సహవాసం కలిగి ఉండాలని, నిత్యంతం వెళ్ళాలని, మీ దగ్గర క్షమాపణ హృదయంతో వచ్చారు అని క్షమించారని నమ్మి విశ్వసిస్తాం. నిశ్చితమైతే వచ్చే పరిశుద్ధ మరి ఒక పరిశుద్ధ దినం ప్రకటన గ్రంథము నుండి ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకునే కృప దయచేయండి. త్వరలో మా మధ్య తిరిగి రానైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం ఈ దినం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాము అన్నవారు మేము ఈ గృహంలో ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించకూడదు? మీ భార్యతోనే, మీ భార్యతోనే, లేదంటే మీ పిల్లలతోనే ఇలా వాక్యం నన్ను ఎంతో బలపరిచింది, నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఒక మాట వారితో ఎందుకు చెప్పకూడదు? వీలైతే మీ సాక్ష్యాలు మీరు పంపియండి. తప్పకుండా మీ సాక్ష్యాలు కూడా ఇతరులు విని మీ సాక్ష్యం ద్వారా ప్రభుని తెలుసుకోవడానికి వీలైతే ఒక చిన్న వీడియో రికార్డింగ్ 1 minute or 2 minutes మీరు పంపించండి. ఆ సాక్ష్యాలు కూడా మేము ప్రత్యేక ప్రసారం మేము చేస్తాం. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం ద్వారా ముగించుకుందామా? పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయ సహవాసం చేయన మనకందరికీ, వితబడిన వాక్యమునకు విన్న విశ్వాసులకు, సంఘములకు, సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు వచ్చి పర్యంతం సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. మరి ఏం భోజనం మీరు తయారు చేసుకున్నారో, మరి చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా, ఏ బిర్యానో కానీ మీరు మీ కుటుంబం చక్కగా ఆహారాన్ని భుజించండి. వారంలో తప్పకుండా ఆత్మీయ ఆహారాన్ని భుజించండి. మాట్లాడే దేవునికి మన మధ్యవర్తిగా ఉండి మన సమస్యలు తీర్చే దేవుని దగ్గర వారమంతా మరి సమయం గడుపుదాం. మిగతా కార్యక్రమాల్లో కూడా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.